నమస్కారం, వార్తలకి స్వాగతం. నా పేరు రవి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హెడ్మా సహా 6 మృతి. కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ, కాకినాడలో 31 మంది మావోయిస్టులు అరెస్ట్. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామన్న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. మెట్రో రైలు 2వ దశ మూసీ ప్రక్షాళనకు కేంద్రం తోడ్పాటు ఉంటుందని వెల్లడి. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి వినతి. కేంద్రం తోడ్పాటుతో దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ కీలకంగా మారబోతోందని వ్యాఖ్య. రాష్ట్రాభివృద్ధిలో బ్యాంకర్లు కీలక భాగస్వాములు అవ్వాలన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సంపదను పెంచడానికి దోహదపడే రంగాలకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని సూచన. వాట్సాప్లో మీ సేవ సర్వీసులను ప్రారంభించిన మంత్రి శ్రీధర్బాబు. 38 ప్రభుత్వ విభాగాల సేవలు ఇక మీదట వాట్సాప్లో పొందవచ్చని వెల్లడి. ఆదిలాబాద్, వరంగల్ పత్తి మార్కెట్లను సందర్శించిన కేటీఆర్, హరీష్ రావు. రైతాంగ సమస్యలను సత్వరం పరిష్కరించాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ పార్టీ. జల సంచయ్, జన్ భగీదరీ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రతిష్టాత్మకమైన 3 అవార్డులను కైవసం చేసుకున్న తెలంగాణ. రాబోయే 2 రోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశముందన్న వాతావరణ కేంద్రం. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. ఇక వివరాలు. మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దండకార్యంలో గెరిల్లా దాడుల వ్యూహకర్త PLGA నంబర్ 1 బెటాలియన్ కమాండర్ హెడ్మా అలియాస్ సంతోష్ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల ఎదురుకాల్పులో మృతి చెందాడు. ఈ ఘటనతో మరో 5 మావోయిస్టులు కూడా మరణించారు. దీనిపై మరిన్ని వివరాలు చూద్దాం. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 6 మావోయిస్టులు మృతి చెందారు. ఎదురుకాల్పులో మావోయిస్టు అగ్రనేత హెడ్మా అలియాస్ సంతోష్, ఆయన భార్య రాజీ, చెల్లూరి నారాయణ అలియాస్ సురేష్, టెక్ శంకర్, మల్లా, దేవ్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన హెడ్మా సెంట్రల్ కమిటీ సభ్యుడు కాగా ఆయన భార్య మడకం రాజీ అలియాస్ రాజక్క డివిజన్ కమిటీ మెంబర్గా కొనసాగుతున్నారు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలి వద్ద అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్, డీఐజీ గోపినాథ్ జెట్టి ఉన్నారు. ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దులో మావోయిస్టుల కదలికలపై సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హెడ్మా ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన మురియా గిరిజనుడు. 17 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరాడు. PLGA 1 బెటాలియన్ కమాండర్గా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా, ఇటీవల సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. 2010 దంతేవాడ దాడిలో 76 మంది CRPF జవాన్లు, 2013 జైరాం ఘాటీ దాడి, 2021 సుక్మా, బీజాపూర్ దాడిలో 22 మంది భద్రతా సిబ్బందిని బలిగొన్నాడు. ఇలా 30కి పైగా భారీ దాడులకు సూత్రధారి హెడ్మానే. ఆయనపై ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 6 కోట్ల రూపాయలకు పైగా రివార్డులు ప్రకటించాయి. గతేడాది నుంచి భద్రతా బలగాలు ఆపరేషన్ హెడ్మా పేరుతో ప్రత్యేక కూంబింగ్ చేపట్టాయి. ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్ర, ఒడిశా సరిహద్దు వైపు హెడ్మా బృందం తరలి వస్తున్న సమాచారం రాగానే ఏపీ గ్రేహౌండ్స్, CRPF, ఒడిశా SOG బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ఎన్కౌంటర్పై ఇంటెలిజెన్స్ ADG మహేష్ చంద్ర లడ్హా మాట్లాడుతూ 2 రోజులుగా ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా గాలింపు చర్యలు విస్తృతం చేశామన్నారు. ఉదయం ఎదురుకాల్పులు జరిగాయన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని, వీరిలో 9 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారని తెలిపారు. ASR పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:37 మధ్యలో మారేడుమల్లి నార్త్ సైడ్లో ఎదురు కాల్పులు జరిగింది. దానిలో 6 మావోయిస్ట్ డెత్ అయింది. ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్, 1st బటాలియన్ కమాండెంట్ మాడిమి హిడమ ఒకరు, అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు 4 మంది చనిపోయారు. ఘటనా స్థలంలో అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ భర్దన్, డీఐజీ గోపినాథ్ జెట్టి ఉన్నారు.
కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మరోవైపు 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించాలని కేంద్రం ఆపరేషన్ ఖగార్ కొనసాగిస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. అర్బన్ నక్సలైట్ల మాట విని యువత చెడిపోవద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. వాళ్ళంతా ఏసీ గదుల్లో ఉండి పైర్వీలు చేసుకుంటున్నారని విమర్శించారు. వేములవాడలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ బుల్లెట్లను నమ్ముకున్న మావోయిస్టులు ఏం సాధించారని ప్రశ్నించారు. లొంగిపోయిన మావోయిస్టులంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు. బుల్లెట్లను నమ్ముకుని ఏం సాధించలేరని, బ్యాలెట్ను నమ్ముకోండని బండి సంజయ్ హితవు పలికారు. తుపాకీ ఉండాల్సింది బార్డర్లో ఉన్న జవాన్ దగ్గర, సమాజాన్ని రక్షించే పోలీసుల దగ్గర. వీళ్ళ దగ్గర తప్ప వేరే వ్యక్తులకు తుపాకీ ఉండడాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం సహించదు, దానికి క్షమించదు, దానికి అనుమతులు ఇవ్వరు. ఇవాళ లొంగిపోవాలని చెప్పి మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు పిలుపునిచ్చారు. ఈ సమాజాన్ని రక్షించాలి, ఈ దేశాన్ని రక్షించాలని చెప్పి ఒక లక్ష్యంతో, పేద ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి ఒక లక్ష్యంతో ఇలా అమిత్ షా గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. తుపాకీ గొట్టం ద్వారా మీరు ఏం సాధించలేరు, సాధించబోరు, ఇంతవరకు ఏం సాధించలేరు, మీరు ప్రాణాలు తీసుకోకండి, లొంగిపోండి, మావోయిస్టులను అంతం చేయడమే మా లక్ష్యం, మావోయిజం ఈ దేశంలో పనిచేయదు అని చెప్పి కరాఖండిగా చెప్పి ఇలా మావోయిస్టులకు అవకాశం ఇచ్చారు. ఇలా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్న సందర్భంలో కొంతమంది మొండి పట్టుతోని, తప్పుడు ఆలోచనతోని వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హామీ ఇచ్చారు. దేశంలోని అన్ని ప్రాంతాలు గ్రామస్థాయి వరకు అభివృద్ధి చెందినప్పుడే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన సాధ్యమవుతోందన్నారు. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో పనిచేయాలని సూచించారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ పనులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని అన్నారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు కూడా సహకారం ఉంటుందని చెప్పారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన దక్షిణ పశ్చిమ రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రుల ప్రాంతీయ సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. 2050 నాటికి దేశ జీడీపీకి పట్టణాల భాగస్వామ్యం మరింత ప్రస్తుత 60% నుంచి 80% పెరుగుతుందని మనోహర్ లాల్ పేర్కొన్నారు. क्योंकि 800-850 किलोमीटर पाइपलाइन में है मेट्रो. हर शहर की आवश्यकता है, यहाँ की भी आवश्यकता बताई गई है. कुछ एक यहाँ का जो सिस्टम था, उस सिस्टम में टू स्टेप इन बाय द सेंट्रल गवर्नमेंट थोड़ी कठिनाई थी, लेकिन वो मैं रेवंत रेड्डी जी को बधाई दूंगा कि उन्होंने इस कठिनाई को दूर कर दिया है और अब बहुत जल्दी हम सेंट्रल गवर्नमेंट की ओर से यहाँ के मेट्रो में अपनी जो पार्टिसिपेशन है वो पूरी करेंगे. दूसरी यहाँ की डिमांड कई वर्षों से हम सुनते आ रहे हैं, मूसी रिवर. अब इतने वर्षों से ये क्यों नहीं हुआ, इसका कोई ब्लेम तो किसी के ऊपर नहीं दिया जा सकता, लेकिन आगे उसका जो सारा प्लान बनाया गया है, बहुत तरह के फंड्स सेंटर भी देता है, बहुत तरह का इन्वेस्टमेंट दूसरी एजेंसी से भी मिल सकता है, एशियन डेवलपमेंट बैंक से भी मिल सकता है, अन्य संस्थाओं से भी मिलता है. तो सबके माध्यम से इस बार उसका जो पहला फेज है, इन नियर फ्यूचर मूसी का शुरू हो जाएगा और आने वाले कुछ वर्षों में मूसी का जो भी प्लान है वो सारा कंप्लीट होगा. चाहे उसमें मूसी का रिवर फ्रंट है, चाहे उसमें स्वच्छ पानी का उसमें बहाव है, क्योंकि जब तक ट्रीटेड वाटर हम अपने वेस्ट वाटर को उसके अंदर ट्रीट करके नहीं डालेंगे तब तक मूसी रिवर की कल्पना करना ये कठिन है. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు కేంద్రం త్వరగా అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు లభిస్తే హైదరాబాద్ అభివృద్ధి వేగవంతమవుతోందని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో మరింత కీలకంగా మారుతుందన్నారు. నగరంలో జరిగిన దక్షిణ పశ్చిమ రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. హైదరాబాద్ను అభివృద్ధి చేయడంతో పాటు మరికొత్త నగరాన్ని నిర్మించాలన్న తమ ప్రభుత్వం భావిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధమైన రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో కొత్త ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రపంచంలోనే ఆర్థికంగా ఎదిగిన దేశంగా భారత్ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాల్లో తెలంగాణ కూడా భాగమవుతుందన్నారు రేవంత్ రెడ్డి. World is one unit. I wanted to compete with Singapore or Dubai. So for that I need government of India support. From Telangana, Qatar ji, जो नरेंद्र मोदी जी जो कहा है विकसित भारत 2047 $30 ट्रिलियन इकोनॉमी के लिए जो सोच रहा है, तेलंगाना की तरफ से
तेलंगाना राज्य की तरफ से हम लोग एक विजन डॉक्यूमेंट बनाए कि तेलंगाना राइजिंग 2047। हम लोग ये टारगेट बनाए कि 2034 में $1 ट्रिलियन इकोनॉमी, 2047 के तक $3 ट्रिलियन इकोनॉमी। अभी हमारा पॉपुलेशन है 2.5%। वी आर कंट्रीब्यूटिंग 5% इकोनॉमी इन द कंट्री। Our target is up to 2047 we wanted to contribute 10% economy of this country. मोदी जी जो सोच रहा है $30 ट्रिलियन इकोनॉमी के लिए, 100 साल जब हमारा आज़ादी होकर हम जो खुशियां मना रहे, तब तक तेलंगाना भी इस देश तरक्की में हम लोग हिस्सा लेना चाहते हैं। దేశ జనాభాను పరిగణలోకి తీసుకుని పరిమితమైన జలవనరులను సమర్థవంతంగా వినియోగించడంపై దృష్టి సారించాల్సి ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఢిల్లీలో 6వ జాతీయ జల అవార్డులు 2024 జల సంచయ్ జన్ భగీదరి అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ నీటి లభ్యత, భద్రత, పరిరక్షణ కోసం అందరూ కలిసి పనిచేయాలని కోరారు. వాతావరణ మార్పులతో ఉత్పన్నమవుతున్న జలవనరుల సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉందన్నారు. నీటిని ఒడిసిపట్టడం, నిల్వ చేయడం, సమర్థవంతంగా వినియోగించడం ద్వారానే ప్రగతిదాయకమైన భారత్ దిశగా ముందుకు సాగుతామన్నారు. जल का उपयोग करते समय सबको ये ध्यान रखना चाहिए कि हम अत्यंत मूल्यवान संपत्ति का उपयोग कर रहे हैं। जनजातीय समुदाय के लोग जल सहित प्रकृति के सभी संसाधनों का बहुत सम्मान के साथ उपयोग करते हैं। जल संसाधनों का सर्वाधिक सक्षम तरीके से उपयोग करना हमारे सभी देशवासियों की जीवन शैली का अभिन्न अंग होना चाहिए। व्यक्तिगत और सामूहिक स्तर पर सभी को जल संरक्षण के प्रति निरंतर सचेत रहना चाहिए। हमारे देश की जन चेतना में जल चेतना का संचार बहुत जरूरी है। कहा करती हूँ कि जन शक्ति के बल पर ही जल शक्ति का संचयन और संरक्षण किया जा सकता है। ఇప్పుడు ప్రకటనలు. పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది? అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా, మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. దేశవ్యాప్తంగా జరిగిన జల సంచయ్ జన భాగీదారీ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం బెస్ట్ స్టేట్ అవార్డును కైవసం చేసుకుని మరో మైలురాయిని సాధించింది. దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలవడంతో పాటు సౌత్ జోన్లో అన్ని అవార్డులను కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని 8 జిల్లాలు 1, 2, 3 స్థానాలు సాధించాయి. తమ ర్యాంకుల ఆధారంగా ప్రతి జిల్లా వరుసగా 2 కోట్లు, 1,50,00,000 రూపాయల నగదు బహుమతులను గెలుచుకుని సత్తా చాటాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ జి సృజన అందుకున్నారు. జిల్లాల విభాగంలో అవార్డును జిల్లా కలెక్టరు, డిఆర్డీఓలు అందుకున్నారు. అవార్డులు అందుకున్న అధికారులను మంత్రి సీతక్క అభినందించారు.
రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకులు కీలక భాగస్వాములు అవ్వాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. రాష్ట్ర సర్వతోభివృద్ధికి లక్ష్యంగా 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా రోడ్డు మ్యాప్ను విడుదల చేయబోతున్నామని భట్టి చెప్పారు. రాష్ట్ర స్థాయి బ్యాంకుల త్రైమాసిక సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్వయం సహాయక గ్రూపులు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు బ్యాంకులు విస్తృతంగా రుణాలు అందిస్తే ఉపాధి సంపద పెరుగుతుందని సూచించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, మౌలిక వస్తువులు, చిన్న తరహా పరిశ్రమలు, మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధి రాష్ట్ర భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తాయని భట్టి విక్రమార్క తెలిపారు. బ్యాంకర్లు వ్యవసాయ రుణాలను పెంచాలని కోరారు. Term lending in agriculture remains below the requirement also. This limits farmers' ability to modernize, diversify and transition from subsistence to prosperity. I request banks to address this gap with immediately an urgency also. The government has already made strong interventions, particularly in crop loans, waiver up to 2 lakh Raitu Bharosa irrigation projects and 24/7 free power. Together with your partnership, we can build a more resilient, climate-ready agriculture sector. Telangana's paddy production is exceptional, but we must now move from volume to value. I urge banks to give higher support to palm oil cultivation and other diversification crops, more on commercial crops. Our SHG women are not just beneficiaries, they are becoming and transforming entrepreneurs and enterprise leaders in this state. పీపుల్ సెంట్రిక్ డిజిటల్ గవర్నెన్స్లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఏటా 10 లక్షల మంది తెలంగాణ యువతను ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మేటా మీ సేవ సంయుక్త భాగస్వామితో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మీ సేవ సర్వీసెస్ అన్ వాట్సాప్ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ టెక్నాలజీ సాయంతో పౌర సేవలను ప్రజల ముంగిట చేరుస్తూ గుడ్ గవర్నెన్స్ వైపు అడుగులు వేస్తున్నామన్నారు. తాజాగా మీ సేవ ద్వారా అందించే 580కు పైగా 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన పౌర సేవలను వాట్సాప్లో ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. రాబోయే రోజుల్లో ఇతర ప్రభుత్వ విభాగాలకు ఈ వాట్సాప్ సేవలను విస్తరిస్తామన్నారు. మన ప్రజలకు సంబంధించి, రాష్ట్ర పౌరులందరికీ సంబంధించి ఈరోజు ఒక కార్యాచరణ తీసుకొని అందుబాటులో ఇంటి వద్దనే కాదు వారి ఫింగర్ టిప్స్పై ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన సేవలు ఉండాలని వాట్సాప్ ద్వారా 580 పైచిలుకు మీ సేవా సర్వీసెస్ని వాట్సాప్ ద్వారా పొందటానికి ఈరోజు ఒక కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. డిజిటల్ గవర్నెన్స్ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే కార్యక్రమం ఆలోచన. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించి ఈ సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ స్మార్ట్ ఫోన్ ద్వారానే వారికి కావాల్సిన సర్టిఫికెట్స్ కానీ లేకుంటే వారికి కావాల్సిన ఈ 580 పైచిలకు సంబంధించిన సేవలు కానీ అందించే ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని ఈరోజు మేము ఆవిష్కరించడం జరిగింది. బీఆర్ఎస్ హయాంలోనే రైతు రాజులా బ్రతికాడని, రైతన్నలకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకున్నామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్ పత్తి మార్కెట్ యార్డును సందర్శించిన కేటీఆర్ అనంతరం బోధ్ నియోజకవర్గం నేరేడిగొండ జిన్నింగ్ మిల్లు వద్ద సోయాబీన్, మొక్కజొన్న పంటల కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రైతాంగ సమస్యలను తక్షణం పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో రైతును పట్టించుకునే నాదురే కరువయ్యారని విమర్శించారు కేటీఆర్.
వరంగల్ ఏనుమావుల వ్యవసాయ మార్కెట్ను మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి హరీష్ రావు సందర్శించారు. పత్తి రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణలో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆరోపించారు. పత్తి రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వరంగల్ డిక్లరేషన్లో చెప్పిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయటం లేదన్నారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశంలో ఎమ్మెల్యేలపై విచారణ కొనసాగుతోంది. ఈ మేరకు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు మరో షెడ్యూల్ను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విడుదల చేశారు. ఈ నెల 19, 20 తేదీల్లో మిగిలిన 4 ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించనున్నారు. ఈ నెల 19న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, 20న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, శేర్లింగపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీలు న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్ను ఎదుర్కోనున్నారు. రెండు 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో బండి సంజయ్, ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం నషాముక్త భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ దేశంలోని 560 సంస్థానాలను ఏకం చేసి భారతదేశం ఐకమత్యంగా ఉండేలా చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. రాజకీయాల కోసం దేశ చరిత్రను, సనాతన ధర్మాన్ని విమర్శించే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. దేశ అంతర్గత శత్రువుగా తయారవుతున్న మత్తు, మాదక ద్రవ్యాలను అంతం చేయాలని యువతకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. భారతదేశము ఐక్యతగా ఉంచాలని చెప్పి సర్దార్ పటేల్ యొక్క ఆలోచనలను, ఆశయాలను, వారి త్యాగాలను రాబోయే తరాలు మర్చిపోతున్న ఉద్దేశంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశవ్యాప్తంగా అధికారికంగా ఈ యూనిటీ మార్చ్ను నిర్వహిస్తున్నాం, అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం ఒకటే, 2047 వరకు వికసిత్ భారత్ను నిర్మించాలని ఒక ఆలోచనతో వారు ముందుకు వస్తున్నారు. కాబట్టి దాన్ని ఇప్పుడు దేశంలో ఉన్న పద్ధతిలో అన్ని రంగాల్లో ఈ దేశం అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఆర్థిక రంగంలో కానీ, టెక్నాలజీ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ వాళ్ళు చాలా మంది ఇలా పాశ్చాత్య అమెరికా ఇలా పాశ్చాత్య సంస్కృతి రూపంలో మన దగ్గరకు వస్తున్నది. వీటన్నిటిని తట్టుకొని మన సనాతన నిజాం రజాకార్ల అరాచక పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగించిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఎంపీ ఈట్ల రాజేందర్ కొనియాడారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో నిర్వహించిన యూనిటీ మార్చ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆనంద్బాగ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఈట్ల రాజేంద్ర మాట్లాడుతూ యువతలో దేశభక్తి పెంపొందించేలా కేంద్ర ప్రభుత్వం ఏక్ భారత్, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా యూనిటీ మార్చ్ నిర్వహించినట్లు తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమైక్యతకు ప్రతీక అని కొనియాడారు. మహనీయుల ఆశయాలకు అనుగుణంగా యువతరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈట్ల రాజేందర్. 150 జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా విద్యార్థులలో, యువకులలో, ఇలా ప్రజలలో స్వతంత్ర త్యాగాలను మర్చిపోతున్నటువంటి ఈ రోజులలో దేశభక్తిని, త్యాగాలని మరొకసారి మననం చేసుకోవాలి. ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ 100 సంవత్సరాలుగా బ్రిటిష్ ఉక్కుపాదాల కింద నలిగిపోయిన భారత జాతిని, ఏలుబడిలో కూలిపోయిన భారత జాతిని 500 పైచిలకు సంస్థానాలతో భారతదేశం చెక్కల ముక్కలుగా ఉన్నటువంటి సందర్భంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో వారు మొత్తం సంస్థానాలను విలీనం చేసి ఇవాళ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇవాళ మనం ఏదైతే చూస్తూ ఉన్నామో భారత పటాన్ని, భారతదేశాన్ని, ఇవాళ ఆ స్వప్నం సాకారం చేయడంలో వారి త్యాగం, వారి యొక్క కమిట్మెంట్ చాలా గొప్పది. కాబట్టి నేడు జాతీయ నేచురోపతి దినోత్సవం. మన శరీరం స్వయంగా నయం చేసుకునే సహజ శక్తిని గుర్తు చేసే ఈ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. భారత్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ దినోత్సవం నేపథ్యంలో లక్ష్యాలు, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. నేచురోపతి అంటే శరీరాన్ని డ్రగ్లెస్ పద్ధతిలో చికిత్స చేయటం. సూర్యరశ్మి, నీరు, గాలి, మట్టి, ఆహారం, వ్యాయామం, విశ్రాంతి ఇవన్నీ ఉపయోగించి శరీర స్వయం స్వస్థతా శక్తిని పెంచుతుంది.
హిప్పోక్రటీస్ నుంచి మహాత్మా గాంధీ వరకు ఎందరో మహానుభావులు ఈ విధానాన్ని సమర్థించారు. కాగా అమెరికాకు చెందిన బెనెడిక్ట్ లస్ట్ ఆధునిక నేచురోపతి పితామహుడిగా పిలుస్తారు. ఆయన జన్మదినం నవంబర్ 18 కావడంతో 2018 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును నేచురోపతి దినోత్సవంగా జరుపుకుంటున్నారు. భారత్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ 2018లోనే దీన్ని అధికారికంగా గుర్తించి ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో నిర్వహిస్తోంది. నేచురోపతి ద్వారా ఆరోగ్యం, సంపద అనే ఇతివృత్తంతో ఈ ఏడాది నేచురోపతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దేశవ్యాప్తంగా అన్ని జాతీయ నేచురోపతి సంస్థలు, ఆయుష్ కళాశాలలు, ఆసుపత్రులు, యోగా, నేచురోపతి కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉచిత నేచురోపతి చికిత్సా శిబిరాలు, సెమినార్లు, వాక్థాన్లు, ఆరోగ్య ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రకారం దేశంలో ప్రస్తుతం 22 జాతీయ నేచురోపతి సంస్థలు, 12,000కు పైగా నమోదిత నేచురోపతి వైద్యులు ఉన్నారు. గత ఏడాది 1.5 కోట్ల మందికి పైగా నేచురోపతి చికిత్స అందించారు. హైదరాబాద్లో గాంధీ ప్రకృతి కళాశాలలో నేచురోపతి దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని నేచురోపతి వైద్య విధానం గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గాంధీ నేచురోపతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎంవి మల్లికార్జున్ మాట్లాడుతూ, మందులు లేకుండా ప్రకృతి వైద్యంతో రోగాలను నయం చేయటమే నేచురోపతి దినోత్సవ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. తమ ఆసుపత్రిలో ప్రకృతి చికిత్సతో సహజ సిద్ధమైన రీతిలో పంచభూతాల ఆధారంగా రుగ్మతలను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ఈరోజు మనము 8వ నేచురోపతి డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ప్రకృతి చికిత్స యొక్క విశిష్టత ఏంటంటే ఎటువంటి మందులు లేకుండా డ్రగ్లెస్ సిస్టమ్ అంటాము. ఓన్లీ పంచమహాభూతాలు పృథ్వీ, అప, తేజు, వాయు, ఆకాశ. ఎందుకంటే మన హ్యూమన్ బాడీ, మన శరీరం ఈ పంచమహాభూతాలు నిర్మితమైంది కాబట్టి ఏదైనా రుగ్మత వచ్చినప్పుడు వీటిని ఉపయోగించుకుంటూ చికిత్సలను అందిస్తాము. వీటిని ఫిజికల్ థెరపీస్ అంటాము. గాంధీ నేచురోపతి చికిత్సాలయం అధ్యాపకులు పరుచూరి సుబ్బారావు మాట్లాడుతూ, ఎటువంటి మందులు, మూలికలు లేకుండా అందించే సులువైన చికిత్సా విధానం నేచురోపతి అని పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా శరీరంలోని మలినాలను, జబ్బులను తొలగించి రోగ నిరోధక శక్తిని పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. ఇంకా ప్రకృతి వైద్యంలో వాడే చికిత్సా పద్ధతులు ఏంటంటే మృతిక చికిత్స అని, మర్దన చికిత్స అని, జల చికిత్స అని, ఇలాగా యోగా ఆసనాలు, ప్రాణాయామం, తర్వాత ఆహార నియమాలు, వీటితోనే ఎక్కువగా జబ్బులు తగ్గిస్తూ ఉంటాం. నేచురోపతి దినోత్సవం సందర్భంగా మన శరీరానికి సహజంగా శక్తిని అందిద్దాం. రసాయన మందులపై ఆధారపడకుండా సరైన ఆహారం, వ్యాయామం, విశ్రాంతితో ఆరోగ్యంగా జీవిద్దాం. ఆరోగ్యమే మహాభాగ్యం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించకూడదని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. రష్యాలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సందేశం ఇచ్చారు. ఉగ్రవాదం విషయంలో ఎలాంటి సమర్థింపు ఉండకూడదన్నారు. దాన్ని సహించకూడదు, ఎదుర్కోవాలన్నారు. ఉగ్రవాదం దేశ ప్రజలను రక్షించుకునే హక్కు భారత్కు ఉందని జయశంకర్ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం ఉమ్మడి ప్రాధాన్యంగా ఉండాలని, రాజీ లేని చర్యలు తీసుకోవాలని సూచించారు. 3 రోజుల పర్యటనలో భాగంగా జయశంకర్ రష్యాకు వెళ్లారు. ఎస్సీఓ సదస్సులో పాల్గొన్నారు. అంతకుముందు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్తో భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు చర్చకు వచ్చాయని స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు దేశంలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ మరణశిక్ష విధించిన తీర్పును ఆమె మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తీర్పును నిరసిస్తూ అవామీ లీగ్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు, 2 రోజుల బంద్కు పిలుపునిచ్చారు. నిరసన ప్రదర్శనకు అదుపు చేయడానికి పోలీసులు టీయర్ గ్యాస్, సౌండ్ గ్రైనేట్లు ప్రయోగించారు. దీంతో ఆ దేశవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న షేక్ హసీనా సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, ప్రకటనలను ప్రచురించొద్దని యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం హెచ్చరించింది. తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోయాయి. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 2 రోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజధాని హైదరాబాద్ నగరం సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోవడంతో ప్రజలు చలికి వణుకుతున్నారు. ఈ చలి ప్రభావం ఉత్తర తెలంగాణ జిల్లాలపై అధికంగా ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హెడ్మా సహా 6 మృతి. కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ, కాకినాడలో 31 మంది మావోయిస్టులు అరెస్ట్. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామన్న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. మెట్రో రైలు 2వ దశ మూసీ ప్రక్షాళనకు కేంద్రం తోడ్పాటు ఉంటుందని వెల్లడి. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి వినతి. కేంద్రం తోడ్పాటుతో దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ కీలకంగా మారబోతోందని వ్యాఖ్య. రాష్ట్రాభివృద్ధిలో బ్యాంకర్లు కీలక భాగస్వాములు అవ్వాలన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సంపదను పెంచడానికి దోహదపడే రంగాలకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని సూచన. వాట్సాప్లో మీ సేవ సర్వీసులను ప్రారంభించిన మంత్రి శ్రీధర్బాబు. 38 ప్రభుత్వ విభాగాల సేవలు ఇక మీదట వాట్సాప్లో పొందవచ్చని వెల్లడి. ఆదిలాబాద్, వరంగల్ పత్తి మార్కెట్లను సందర్శించిన కేటీఆర్, హరీష్ రావు. రైతాంగ సమస్యలను సత్వరం పరిష్కరించాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ పార్టీ. జల సంచయ్, జన్ భగీదరీ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రతిష్టాత్మకమైన 3 అవార్డులను కైవసం చేసుకున్న తెలంగాణ. రాబోయే 2 రోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశముందన్న వాతావరణ కేంద్రం. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, X మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి.